ఒకరోజు అనుకోకుండా అద్భుతమైన షూస్ అతనికి దొరికాయి. వాటిని వేసుకున్న వెంటనే అతనికి అపారమైన శక్తి వచ్చేసింది. జిల్లోని బలమైన ట్రెడ్మిల్ను సైతం ఆ షూస్తో తేలికగా పరుగు పెట్టేశాడు. తర్వాత వాటిని పరీక్షించేందుకు ఈతకు వెళ్లాడు. నీళ్లలోకి దిగగానే షూస్ నుంచి 2 ప్రొపెల్లర్లు బయటకి వచ్చాయి. వెంటనే అతను ఒక స్పీడ్ బోట్లా నీళ్లపై దూసుకుపోయాడు. ఇంకా సరిపోలేదనుకుని స్కూల్ ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్లాడు. ఒక్క తన్నుతో బాల్ గోల్ పోస్ట్ను కూడా తెంచేసింది. ఈ షూస్ మంచివాళ్లకే సహాయం చేస్తాయని వినిపిస్తుంది. అప్పట్లో స్పోర్ట్స్ మాస్టర్ వచ్చి అతనితో పోటీకి సిద్ధమయ్యాడు. కాని అతడు మాస్టర్ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను చూస్తూ ఎదురు దాడిచేసి మాస్టర్ని దూరంగా తోసేశాడు. అంతలో వెనుకవైపు నుంచి ఎవరో దాడి చేశారు. తిప్పి చూసేసరికి అది ఆయనకు స్నేహితుడు అయిన యువన్ మాస్టర్. ఆయన వెంటనే అతనికి ఇది ప్రమాదకరమని, సెక్యూరిటీ వచ్చేస్తుందని చెప్పాడు. వెంటనే షూస్ సహాయంతో అతను ఆకాశంలోకి ఎగరాడు. కాని ఒక్కసారిగా షూస్ శక్తిని కోల్పోయాయి. అప్పుడే ఓ గద్ద అతని పక్కగా వచ్చి అతడు మళ్లీ పైకి ఎగరాడు. అప్పుడు ఆకాశంలో ఒక నవ్వుతో ఉన్న మేఘాన్ని చూసి అతనిలో మళ్లీ శక్తి వచ్చినట్టు అనిపించి రాముడి హస్తాన్ని పెట్టి కిందకి దూకాడు. తనని పట్టుకోడానికి వచ్చిన వారిని అందరినీ ఓ దెబ్బతో పడగొట్టాడు. కాని ఆ సమయంలో అతడు మెలకువ వచ్చేసి చూస్తే ఇది అన్నీ కలలో జరిగినట్టు తెలిసింది.